ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి వైరస్ ప్రవేశించకుండా ముందస్తుగా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగానే ఏపీలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలైన విశాఖపట్నం, తిరుపతితో పాటు గన్నవరం ఎయిర్పోర్టుపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక నిఘాను పెట్టింది. విదేశాల నుండి, ముఖ్యంగా ఎబోలా ప్రభావిత దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లోనే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక వైద్య బృందాలను, ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయం వద్ద ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎలాంటి ఆంక్షలు, తనిఖీలు కొనసాగుతున్నాయి? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి జీవి సాంబశివరావు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు. దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. పలు సూచనలతోటి ఏదైతే ఆ వైరస్ని ఆంధ్రప్రదేశ్లోకి రాకుండా అడ్డుకట్ట వేసేందుకైతే కొన్ని చర్యలకు చేపట్టింది. దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఈ 3 చోట్లకి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ వచ్చి నేరుగా వచ్చేటటువంటి అవకాశం ఉంది, వస్తున్నవి. కాబట్టి వాటికి సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చేవారి ప్రయాణికుల్లో ఎలాంటి రోగ నిరోధక శక్తి లేకుండా ఒకవేళ ఈ వ్యాధి బారిన పడిన వారు కనుక వస్తే కనుక వారిని తక్షణం ఐసోలేషన్కి పంపించే విధంగా ఆ చర్యలకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపక్రమించిందని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక విదేశాల నుంచి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ యొక్క ఎయిర్పోర్టుకి రాగానే వారిని ముందుగా మనం చూస్తే కనుక ఈ ద్వారం ద్వారా మనకి బయటకు వస్తూ ఉంటారు. ఇంటర్నేషనల్ ద్వారాల ద్వారా వారు అందరూ కూడా బయటకు వస్తూ ఉంటారు. ఆ వచ్చే క్రమంలోనే వారికి సంబంధించి ఏదైతే థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి థర్మల్ స్క్రీనింగ్ ద్వారా రావడం వల్ల వారి ఒంట్లో ఉన్నటువంటి ఏవైనా లక్షణాలు కనుక ఉన్నట్లయితే కనుక అవి బయటపడడం జరిగింది. అదేవిధంగా ఇది శరీరంలో ఉండేటటువంటి అవకాశం ఉండడంతో ఈ యొక్క 21 రోజులకు సంబంధించి వారి యొక్క దినదిన వారి యొక్క ప్రతిరోజు కూడా ఏ విధంగా ఉంది, అప్పట్లో వారికి ఏమైనా జ్వరాలు కానీ ఈ వ్యాధి లక్షణాలు ఏమైనా వచ్చినాయని కూడా వారు ఒక డిక్లరేషన్ ఫామ్ని అయితే ఫుల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ క్రమంలోనే విదేశాల నుంచి వచ్చేవారు ఆ డిక్లరేషన్ ఫామ్లో అంతకుముందు ఎక్కడన్నా ఎబోలా వైరస్ వచ్చిన వారిని ఏమైనా కలిసి రావడం కానీ అలాంటిది ఏమైనా జరిగిందంటూ కూడా కొంత వారిని అడిగి తెలుసుకుని ఆ మొత్తం కూడా ఆ డిక్లరేషన్లో పొందుపరిచేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రయాణికుల్ని ఒకవేళ అనుమానం వస్తే కనుక వారిని తక్షణం ఐసోలేషన్కి పంపించి అక్కడ ఐసోలేషన్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వైద్యాన్ని అందిస్తారు. వారిని ఎవరిని కూడా కలవకుండా చూసి తదనంతరం వారికి వివరాలన్నీ కూడా సేకరించి చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేటటువంటి క్రమంలో 24 గంటల పాటు కూడా వైద్య సేవలు అందించే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం ఆ వైరస్ యొక్క లక్షణాలు మనం చూస్తే కనుక 2 నుంచి 21 రోజుల్లో వాంతులు, జ్వరం, విపరీతమైనటువంటి జ్వరం, అదేవిధంగా వాంతులు, విరోచనాలు, కీళ్ళ నొప్పులు, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే చర్మం పైన దద్దుర్లు లాగా రావడం దీనికి యొక్క ముఖ్య లక్షణాలుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ వ్యాధి వచ్చిన వారు నుంచి డైరెక్ట్గా ఈ యొక్క సోకేటటువంటి అవకాశం లేదు కాబట్టి వారి యొక్క చెమట స్వేదం కానివ్వండి, అదేవిధంగా రక్తం కానివ్వండి ఇతరులకు తాగినప్పుడు మాత్రమే అది వ్యాపించేటటువంటి క్రమంలో వారిని ఐసోలేషన్లో పెడితే కనుక ఇలాంటి ప్రమాదాల నుంచి అయితే వారిని అందరినీ కూడా కాపాడవచ్చు. ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఇలాంటి కేసులు నమోదు కాలేదు. ఇక మీద కూడా కాకుండా ఉండడం కోసం మాత్రమే అధికారులు రేపటి నుంచి అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రేపటి నుంచి ల్యాండ్ కాబోతున్నాయి. వారంలో కొన్ని రోజులు మాత్రమే ఫ్లైట్స్ అయితే ల్యాండ్ అవుతాయి. రేపటి నుంచి రేపు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వచ్చే క్రమంలో అక్కడ వచ్చిన వారందరికీ లేదు కనెక్టింగ్ ఫ్లైట్కి ఎవరన్నా అంటే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగి వారు ఇక్కడికి వచ్చే క్రమంలో కానీ వారికి ఇలా కొన్ని నిబంధనలతోటి వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లోకి రావడానికి చెక్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 24 అవర్స్ వైద్య సిబ్బందితో పాటు ఏదన్నా వారికి ఇబ్బంది కలిగినట్లయితే కనుక ఇమీడియట్గా వారికి వైద్య సదుపాయాలు అందించే విధంగా కూడా చర్యలు తీసుకోబోతున్నామని థర్మల్ స్కానర్స్ ముందుగా ఈ వ్యాధిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్కానర్ పెడతారు. ఆ స్కానర్లోనే వాళ్ళు దానికి సంబంధించి ఆ స్కానర్ క్రాస్ అయ్యే క్రమంలో నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో
సమయంలోనే వ్యాధి లక్షణాలు ఉంటే కనుక అది స్కాన్ చేస్తూ ఉంది. అదేవిధంగా టెంపరేచర్ చెక్కింగ్ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఇచ్చే డిక్లరేషన్ ఫామ్లో వారు పాయింట్స్ అనేది చదువుతారు. వీటన్నిటిలో ఎక్కడ ఏ అనుమానం వచ్చినప్పటికీ కూడా విదేశాల నుంచి వచ్చిన వారిని ప్రజల నుంచి దూరంగా సపరేట్ చేసి ఐసోలేషన్లో పెడతానికైతే ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రజలైతే దీనికి సంబంధించి ఎక్కడ కూడా భయపడద్దంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మీదట కూడా ఇలాంటి వైరస్ని అడ్డుకట్ట వేయడానికి ముందు చర్యగా మాత్రమే కరోనాని దృష్టిలో పెట్టుకుని అలాంటి ముందుకు చర్య భాగంగానే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం చేయడం జరిగింది. కెమెరామ్యాన్ రాజ్ కుమార్తో జీవి సాంబశివరావు, గన్నవరం ఎయిర్పోర్ట్.